మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రైతులకి ఉచితంగా సూక్ష్మ పోషకాలు, ఆక్వా రైతులకి ₹1.5 యూనిట్ విద్యుత్, 5 హబ్బులుగా రాష్ట్రంలో అభివృద్ధి. కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ. నవంబర్లో సత్యసాయి శత జయంతి వేడుకలు నిర్వహిద్దాం. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు సరఫరా చేద్దాం, దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతుంది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ₹1.5 ఇద్దాం. జోన్ నాన్ జోన్ అని కాకుండా ఎక్కడ ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రాయితీపై విద్యుత్ అందిద్దాం. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రాయితీపై విద్యుత్ ఇవ్వబోం. కలెక్టర్ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ సదస్సు 2వ రోజు తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. విశాఖనగరం చుట్టుపక్కల ప్రాంతాలు ఒక హబ్గా, రాజమహేంద్రవరం, కొవ్వూరు సమీప ప్రాంతాలు గోదావరి హబ్గాను, అమరావతి, విజయవాడ, కర్నూలు, సత్యసాయి, అనంతపురాలు మరో హబ్గా, తిరుపతి చుట్టుపక్కల పంచాయతీలు ఆ కార్పొరేషన్లు కలిపి మరొకటి ఇలా 5 హబ్బులుగా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 175 నియోజకవర్గాలు జాబ్ మేళాలు వచ్చే కలెక్టర్ సదస్సులోగా నిర్వహించాలి. కోవూరు చక్కెర కర్మాగారం బకాయిలు మాఫీ, ఆ భూమి స్వాధీనం చేసుకుని పరిశ్రమలకు కేటాయింపు. కలెక్టర్ల సదస్సులో సీఎం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి 3-6 నెలలకు ఒకసారైనా జాబ్ మేళాలు జరగాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీ నోడల్ ఏజెన్సీ గుర్తించాలని ఆదేశించారు. ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసేందుకు నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేతన్నకు తీపి కబురు. వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, పవర్ లూమ్కి 500 యూనిట్ల వరకు ఉచితం, అంతకు మించి వాడినా రాయితీ నష్టపోకుండా నిబంధన. చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాళ్ళ ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పథకం అమలుకు ఏటా 125 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని భావిస్తుంది. ఇంధన శాఖతో సంప్రదింపుల తర్వాత పథకం అమలు విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమానవీయ, క్రూరమైన అభిప్రాయం. అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని, బలవంత పెట్టడం లేదా వివస్త్రం చేసే యత్నంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైన, క్రూరమైనదిగా అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు పొసగని వివాదాస్పద తీరును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్, జార్జ్ మసీ ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలను వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. మార్చి 15 అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా వివాదాస్పద తీర్పులోని పేరాలు 21, 24, 26 న్యాయ సూత్రాలకు విరుద్ధమైనవని తెలిపింది. వీటి ఉటంకిస్తూ ఇతర కేసుల్లో నిందితులకు ఉపశమనం కలిగించేలా న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇవ్వరాదంటూ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది వర్తిస్తుంది. సుమోటో విచారణపై స్పందించాల్సిందిగా కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కేసులోని ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద తీర్పు వెలువరించిన జడ్జిపై తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో నిర్ణయించాల్సింది అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఒక న్యాయమూర్తి మీద ఇంకొక న్యాయమూర్తికి చర్య తీసుకునే అధికారం ఉందా? అదే ఉంటే ఇప్పుడు బదిలీ చేయడం ఎందుకు జరిగింది? అక్కడ కూడా చర్య తీసుకుని ఉండేవాళ్ళు కదా. కొలీజియం ఆలోచించాల్సిన సందర్భం ఇప్పుడు. ఫైబర్ నెట్లో మరో 200 మందిపై వేటు. సంస్థ పోర్టల్ నుంచి డేటా తొలగింపు. గతంలో తొలగించిన 417 మందికి అదనం. ఇన్ఛార్జ్ సీఈఓ నిర్ణయం. ఏపీ ఫైబర్ నెట్లో ప్రక్షాళన కొనసాగుతుంది. నియామకోత్తరం లేకుండా విధిలో కొనసాగుతున్న మరో 200 మంది సిబ్బంది ఇటీవల విధుల నుంచి అధికారులు తప్పించారు. సంస్థ అంతర్గత పోర్టల్ నుంచి వారి డేటా తొలగించారు. నెట్వర్క్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లతో పాటు విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయం మేనేజర్ హోదాలో పనిచేస్తున్న వారు తొలగింపు జాబితాలో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళంతా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న రికార్డులో ఉన్న నిజానికి ఎక్కడా విధుల్లో లేరని అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిని ఇప్పటికే 417 మందిని తొలగించారు. గత ప్రభుత్వంలో నియామకమైన వారంతా ఎక్కడ విధుల్లో ఉన్నారో కనీసం ఉన్నతాధికారులకు తెలియడం లేదు. కానీ ప్రతి నెల వారి ఖాతాలో జీతాలు జమ అవుతున్నట్టు గుర్తించారు. మరో 300 మంది ఎలాంటి నియామక పత్రాలు లేకుండా విధుల్లో కొనసాగుతున్నట్టు సమాచారం. ఏపీ ఫైబర్ నెట్లో 2021 మార్చి నాటికి ఉన్న సిబ్బంది సుమారు 400. ఆ తర్వాత గత ప్రభుత్వం దీని కార్యకర్తలకు ఉపాధి కేంద్రంగా మార్చేసింది. వైకాపా నాయకులు సిఫార్సు లేక ఇవ్వడమే చాలా అప్పటి నుండి ఎండీ మధుసూదన్ రెడ్డి వివరించారు. ఇష్టారాజ్యాంగ నియామకాలతో 2024 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు 727 మంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 617కి చేరారు. తొలగింపుల తర్వాత ఇప్పుడు 700 మంది కొనసాగుతున్నారు. విచారణల వల్ల
గత 2 నెలలుగా సిబ్బంది జీతాల చెల్లింపును అధికారులు నిలిపివేశారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో విచారణ వేడి ఇంకా తగ్గలేదు. 7 నెలలుగా విజిలెన్స్ అధికారులు సంస్థ కార్యాలయంలో మకాం వేసి రికార్డులను పరిశీలిస్తున్నారు. మరోవైపు సిఐడి విభాగం విచారణ కొనసాగిస్తుంది. సిబ్బంది ఎప్పటికప్పుడు రికార్డుల పరిశీలన కోసం తీసుకెళ్తున్నారు. దీంతోపాటు గత ప్రభుత్వంలో సిబ్బంది నియామకాల్లో జరిగిన అక్రమాలపై అంతర్గత విచారణ కొనసాగుతుంది. కార్యాలయంలో ఎటు చూసినా రికార్డులు గొట్టలే కనిపిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి సభా సంఘం నెలలో 2 సార్లు సమీక్ష, 5 ఏళ్లలో ఒకసారి భేటీ కానీ గత సంస్కృతిని మార్చాలి. 5 కొత్త కమిటీల సంయుక్త సమావేశంలో చర్చ. వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు శాసనసభలో కొన్ని కమిటీలు ఒక్కసారి కూడా సమావేశమైన దాఖలాలు అంత బాధ్యతారహితమైన పద్ధతులు పాటించారు. అలాంటి సంస్కృతిని మార్చి చూపించాలి. ప్రతి సభా సంఘం నెలలో కనీసం 2 సార్లైన భేటీ అయి సమీక్షించాలని అసెంబ్లీకి సంబంధించిన 5 కమిటీలు నిర్ణయించాయి. ఇటీవల ఏర్పాటైన సభా హక్కులు, నైతిక విలువల నిబంధనలు, పిటిషన్లు, ప్రభుత్వ హామీల కమిటీల చైర్మన్ సభ్యులందరితో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక ప్రారంభ సమావేశం నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్ర, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సభా సంఘాల ప్రాధాన్యంపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో రోజుకు గరిష్టంగా 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిపై 20 మంది మాట్లాడగలరు. వారి అభిప్రాయాలు మాత్రం ప్రభుత్వం దృష్టికి వస్తాయి. అదే కమిటీల్లో అయితే అన్ని అంశాలపై సభ్యులు లోతుగా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చని సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సభా హక్కుల అంశం చర్చకు వచ్చినప్పుడు కొంతమంది కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా ఆ సమయానికి వెళ్ళినప్పుడు కలవకుండా గంటల తరబడి వేచి ఉండేలా చూస్తున్నారు. 1-2 సభ్యులు చెప్పారు. శాసనసభలో 0 అవర్లో సభ్యులు లేవనెత్తే కొన్ని సమస్యలకు సమాధానాలు రావడం లేదని సంబంధించి జిల్లా కలెక్టర్లకు పంపి వారు వాటిని పరిష్కరించేలా చూసేందుకు ఒక వ్యవస్థ అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. త్వరలో ప్రతి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పరీక్షల్లో ప్రభుత్వం ఫెయిల్ అంటూ వైఎస్ఆర్ జిల్లాలో 10th లెక్కల పేపర్ లీక్, ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై 9 మంది అరెస్ట్, నిషిద్ధ ప్రాంతాల యథేచ్ఛగా స్మార్ట్ ఫోన్ల వాడకం. గతంలోనూ బాబు సీఎంగా ఉన్నప్పుడు లీకుల పర్వం. 10th, ఇంటర్ నుంచి గ్రూప్ 2 దాకా అదే తీరు. పిల్లలు, నిరుద్యోగుల భవిష్యత్తుతో సర్కార్ ఆటలు. విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో ఇష్టారాజ్యం. శ్రీకాకుళం జిల్లా కుప్పిలిలో మాస్ కాపింగ్, పరీక్ష పేపర్ల ముద్రణలో నిండా నిర్లక్ష్యం. 100% ఉత్తీర్ణత సాధించాలంటే ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు, లేదంటే నోటీసులు ఇస్తామంటే హెచ్చరికలు. శ్రీకాకుళం జిల్లాలో జవాబులు రాస్తూ పట్టుబడ్డ టీచర్లు. విద్యా సంస్కరణలు, సర్కారు స్కూళ్ల నీరుగార్చి పరీక్షల వేళ టీచర్ల మెడపై కత్తి. టీడీపీ అధికారంలో ఉండగా 1995లో 10వ తరగతి ప్రశ్నాపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీకే విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న నారాయణ విద్యా సంస్థలు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలో 10వ తరగతి పేపర్ లీక్ అయింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. అయితే ఇఫ్తార్ విందుకి హాజరైన వైఎస్ జగన్, ఈద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నాలా చట్టం రద్దు, జిల్లా కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నగరాల్లో ప్రభుత్వ R&B అతిథి గృహాలు ప్రైవేటు పరం, తద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో 3 హోటల్స్ ఉండేలా చర్యలు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో ప్రైవేట్ రంగంలో పెడతాం. గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పింఛన్ కోసం ప్రాణమే ఫణం. ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలు మృతి. ప్రభుత్వం పెట్టిన అగ్ని పరీక్షల్లో ఆమె ఆహుతైంది. వృద్ధాప్యంలో జీవితాన్ని నిలపాల్సిన పింఛన్ ఓ దివ్యాంగురాలు ప్రాణం తీసింది. మండుటెండలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం క్యాంపుకు వెళ్ళిన కాదర్బి అనే దివ్యాంగురాలు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరిది డైరెక్షనో ఎవరిది యాక్షనో అందరికీ తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వారుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి పిఏ వెంకటకృష్ణారెడ్డి మండిపాటు. నన్ను సునీత రాజశేఖర్లు బెదిరించడం వాస్తవం కాదా? రామ్ సింగ్ నాపై 3rd డిగ్రీ ప్రయోగించడం నిజం కాదా? ఇవి తప్పని కాణిపాకం తిరుమల చర్చిల్లో ప్రమాణం చేయగలరా? సిఐ రాజు మా ఇంటికి 2 సార్లు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ కంప్లైంట్ చేశారు అంటూ హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అతని స్టేట్మెంట్ని ప్రధానంగా హైలైట్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా అవాస్తవ కథనాలు వండివారుస్తోందని ఆయన పిఏ మూలి వెంకటకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తుండని చూసి తాను మీడియా ఎదుటికి వచ్చానని చెప్పారు. ఈ కేసులో వాస్తవంగా ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు, ఎవరు యాక్షన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వివేక చనిపోయిన రోజున నాకు ఒక లెటర్ దొరికితే ఆ విషయం నేను నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పాను. దాన్ని దాచిపెట్టమని ఆయన చెప్పగా పోలీసులతో ప్రాబ్లం అవుతుందన్నా, నీకెందుకు నేను చూసుకుంటానని ఆయన గట్టిగా చెప్పగా వాళ్ళు ఉప్పు తిన్న విశ్వాసంతో లెటర్ దాచిపెట్టాను. నాతో ఆ పని చేయించిన ఆయన బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆయన చెప్తే ఆ పని చేసి నన్ను ఇరికించారు. ఎల్లో మీడియా ఈ వాస్తవాలు మాత్రం రాయదు, చూపదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో నన్ను డీటీసీలో పోలీసులు బాగా కొట్టారు, రిమాండ్కి పంపించారు. 90 రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కేసును సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వాళ్ళు ఎప్పుడు పిలిచినా వెళ్ళి సహకరించాను. 2021 మార్చి 3న ఢిల్లీ నుంచి అప్పటి ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ దీపక్ కౌర్ నుంచి నోటీస్ అందుకున్నాను. ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు. ఇలా జరుగుతుందని రాజశేఖర్ నాకు ముందుగానే చెప్పారు. అంటే వారికి ముందే విషయం తెలిసి నాతో డ్రామాలు ఆడారని తర్వాత తెలిసింది. నేను ఢిల్లీ వెళ్ళడానికి రాజశేఖర్ విమానం టికెట్ ఏర్పాటు చేసి అక్కడ ఉండడానికి వసతి కూడా కల్పించారు. ఖర్చుల కోసం నా అకౌంట్లో 50,000 జమ, పాస్బుక్ జిరాక్స్ చూపించారు.
జమ చేశారు. పులివెందుల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో 4వ సూట్ రూమ్లో రామ్ సింగ్ మేము చెప్పినట్టు విని రంగన్న దస్తగిరి బయటపడ్డారని, నువ్వు కూడా నేను చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని నన్ను కొట్టారు. నొప్పి తట్టుకోలేక కేకలు వేశాను. అరుపులు బయట ఉన్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విన్నారు. ఇప్పుడు వాటికి సాక్ష్యాలు లేవంటున్నారు. కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రామ్ సింగ్ నా కుమారులు ఎదుటే నన్ను కొట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు, వీటికి సాక్ష్యాలు లేవంటున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు అంటున్నారన్నారు. వారి వద్ద పనిచేసే వ్యక్తి వారికి అనుకూలంగా చెప్పకుండా నా తరపుని చెప్తాడా? 2021 అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్లో ఉన్న నా కుమారుడిని సునీత రాజశేఖర్లు పిలిపించుకుని మీ నాన్న రామ్ సింగ్ చెప్పినట్టు వినాలందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో నేను ఆ రాత్రే బయలుదేరి 18న హైదరాబాద్కి వెళ్ళాను. పాత ఆఫీస్కి కాకుండా కొత్త ఆఫీస్కి, ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళాక రామ్ సింగ్ చెప్పినట్టు వినాలని సునీత నాపై ఒత్తిడి తెచ్చారు. నేనేం ఉన్నట్టు చెప్తానన్నాను. మనం చెప్పినట్టు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకి వెళ్తావని సునీత రాజశేఖర్తో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్టుగా నాకు అనుమానం వచ్చింది. మా అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి. ఆ పరిస్థితిలో సునీత రాజశేఖర్ రామ్ సింగ్ నన్ను బెదిరిస్తున్నారు, పోలీసులు ఫిర్యాదు చేశాను. పోలీసులు పట్టించుకోకపోతే అప్పటి ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను. అయినా స్పందన లేనందుకు పులివెందులు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేశాను. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి సిఐ రాజు స్వయంగా మా ఇంటికి 2 సార్లు వచ్చి నాతో 20 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు రాజు అసలు విచారణ చేయలేదని చెప్తున్నారు. ఇందులో పోలీసు అధికారులైన రాజేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డిలకి ఎటువంటి సంబంధం లేదు. నేను అవినాష్తో మాట్లాడినట్టు నిరూపించాలి. సునీత రాజశేఖర్ నన్ను బెదిరించలేదని, రామ్ సింగ్ నన్ను కొట్టలేదని తిరుమలలో కానీ, కాణిపాకంలో కానీ లేదా ఏ చర్చిలో అయినా సరే వాళ్ళు ప్రమాణం చేస్తే నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటాను. నేను వేసిన కేసును క్వాష్ చేసుకోవడానికి అప్పట్లో సునీత రాజశేఖర్, రామ్ సింగ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కింది కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతలో కూటమి ప్రభుత్వం రావడంతో కేసు కోర్టు వేయించుకోవాలని సునీత చంద్రబాబుని, హోంమంత్రి అనితను ఆశ్రయించారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఈ సందర్భంగా మీడియాకు చూపించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లోకేష్ కో రూలు, మిథున్ కో రూలా, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్టు కనిపించడం లేదు అంటూ మద్యం కొనుగోలు వ్యవహారంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డిని ఏప్రిల్ 3 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు బుధవారం సిఐడిని ఆదేశించి ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఆ రోజున తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కొనుగోలు వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరిపారు. మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదన వినిపించగా సిఐడి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదన వినిపించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు సాగినాయి. ముందుగా నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తూ ఓ కేసులో నిందితుడు కానప్పటికీ ఆ కేసు వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా చేయొచ్చని తెలిపారు. గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేష్ నిందితుడిగా చేర్చలేదు కాబట్టి ఆయనకు సిఆర్పిసి సెక్షన్ 41 నోటీస్ ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో అలాగే నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అప్పుడో రకంగా ఇప్పుడు మరో రకంగా సిఐడి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంలో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు నిరంజన్ రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. గతంలో లోకేష్ తరపున సిద్ధార్థ రుద్ర, ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఆ రోజు నిందితుడు కానప్పటికీ లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ సమర్థించిన రుద్ర ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. లోద్రా వాదనలు వినిపిస్తూ లోకేష్ కేసులో వాస్తవాలకు ఈ కేసులో వాస్తవాలకు ఏమాత్రం పొందడం లేదన్నారు. లోకేష్కి సిఆర్పి సెక్షన్ 41 నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అలాంటి ఉత్తర్వులు తమకు ఇవ్వాలని పిటిషనర్ కోరడానికి వీల్లేదన్నారు. మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కి విచారణ లేదని రుద్ర తెలిపారు. పైగా విచారణకు హాజరు కావాలని ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. పత్రికలు వచ్చిన కథనాల ఆధారంగా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దర్యాప్తు అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పిఎల్ఆర్ కంపెనీ వివరాలు అడిగామని, అందువల్ల తనను అరెస్ట్ చేస్తానని పిటిషనర్ చెప్తున్నారని, వాస్తవానికి ఆ కంపెనీలో మిథున్ రెడ్డి డైరెక్టర్ కాదన్నారు. మద్యం కొనుగోలు వ్యవహారం వేల కోట్లకు సంబంధించిందన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని లోద్రా కోర్టును కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని క్రైస్తవ సంఘాల డిమాండ్. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన అంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో దివాన్ చెరువు గామన్ బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం వెలుగు చూసిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి త్యాగలలో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన ఒక్కసారిగా క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రవీణ్ మృతి వార్త తెలుసుకుని 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సంఘాల ప్రతినిధులు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఒకటావుటిన రాజమహేంద్రవరం చేరుకున్నారు. పాస్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకున్న వాళ్ళంతా ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి పోస్టుమార్టం పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు క్రైస్తవులు దళిత సంఘాలు అక్కడే మోహరించారు. పాస్టర్ మృతికి గల కారణాలు తేల్చాలని కూటమి ప్రభుత్వం డౌన్ అంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వచ్చి సర్ది చెప్పిన ససేమిరా అన్నారు.
క్రైస్తవులు భారీ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో గత 5 ఏళ్లలో హింసాత్మక ఘటనలు తగ్గుదల, 2019లో 13 ఘటనలు, 2024లో ఒకే ఒకటి. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడి. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్రం కృషి చేస్తుంది. కేంద్ర హోంశాఖ పేర్కొంది. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఏపీలో హింసాత్మక ఘటనలు క్రమేణా తగ్గుతూ వచ్చాయని సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2010లో 1936 ఘటనలు, 1996 ఉదంతాలు జరిగాయి. 2024కు వచ్చేసరికి 374 తగ్గుముఖం పట్టని చెప్పారు. ఏపీలో 2019లో 13, 2020లో 11, 2021లో 8, 2022లో 3, 2023లో 3, 2024లో ఒకే ఒక ఘటన జరిగిందని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఏం చేశారు, ఏం చేస్తారు అంటూ మీ కథలు మీ భావాలతో పని లేదు, మెదడుకు పదిని పెట్టండి, విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు, 40 ఏళ్ళుగా ఉపన్యాసాలు వింటున్నా, కోనసీమ అందాలు సినిమాలో చూస్తున్నాం కానీ తలసరి ఆదాయంలో ఎక్కడుంది, శ్రీకాకుళంలో మంత్రులు ఉన్నారు కానీ అభివృద్ధిలో జిల్లా అడుగునుంది, నేతలు అధికారులు కలిసి పనిచేయాలి, కలెక్టర్ సభలో సీఎం దిశానిర్దేశం, 40 ఏళ్ల పాటు ఉపన్యాసాలు విన్నాను, నేడు కూడా ప్రసంగాలు చేస్తాను, కోనసీమను సినిమాల్లో చాలాసార్లు చూశాను కానీ కోనసీమ జిల్లా ఈ రోజున చాలా వెనుకబడి ఉంది, భవిష్యత్తులో అల్లూరు జిల్లా కంటే వెనక్కి వెళ్ళేలా ఉంది, అధికారులకు రోషన్ రావాలి, అది మీకు రావడం లేదు, మీ దగ్గర 12% వృద్ధి ఉంటే అల్లూరు జిల్లాలో అది 21%, కలెక్టర్ల ఆలోచన కార్యాచరణ వినూత్నంగా ఉండాలంటూ హైలైట్ చేశారు. లేకపోతే లూలుకి లైన్ క్లియర్ అంటూ విశాఖలో ఇంటర్నేషనల్ మాల్, తాజాగా ఏపీఐఐసికి ప్రతిపాదనలు, 13.43 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని వీఎంఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశం, గత టీడీపీ పాలనలోనే ఒప్పందం, తర్వాత వైసీపీ హయాంలో రద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. షాపింగ్ మాల్స్కి భూములు ఇవ్వడం కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రోజులు. మరి అదే రిలయన్స్కి లేకపోతే కనుక బిగ్ బాస్కెట్కి, విషోదయకి ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చుగా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? విదేశాల నుంచి వచ్చినటువంటి షాపింగ్ మాల్ వాడికి భూమి ఇస్తామా, అది కూడా 99 ఏళ్ళకి లీజుకి ఇస్తామా? వీళ్ళందరూ ఏమో అద్దెలకి తీసుకోవాలి లేకపోతే కొనుక్కోవాలా? ఏంటి వివక్ష? అంటే స్వదేశీ వ్యాపారస్తులు పనికిరారా? వాడు 500 మందిని పెడితే వీళ్ళు 5,000 మందిని పెడుతున్నారు. మరి వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం ఏంటి? అదేదో గొప్ప విశేషం ఏంటి? షాపింగ్ మాల్లో పనిచేసేటటువంటి మనుషులు దొరికితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప అయితే, ఈ షాపింగ్ మాల్స్ అన్నిట్లలో దొరుకుతున్నటువంటి వాళ్ళంతా ఎవరు మరి? లేకపోతే పోలవరం నిర్వాసితులకి 6,270 కోట్లు నేరుగా ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ, 3 వాయిదాలు ఇవ్వాలని జలవనరుల శాఖ సంకల్పం, నిర్మాణానికి సమాంతరంగా పునరావాసం, నేడు ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి, ఏర్పాట్లు పరిశీలించనున్న మంత్రి నిమ్మల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే పోలవరం నిర్వాసితులకు పరిహారం రాబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్కారుకు ఎర్ర చందనం అంటూ ఆర్థిక ఊతంపై భారీ ఆశలు, గోదాముల్లో 5,300 టన్నుల నిల్వ, అమ్మకానికి 905 టన్నులు సిద్ధం, ఏబీసీ గ్రేడ్లుగా వర్గీకరణ, నాణ్యత వయసు పెట్టి ధర, నేడు ప్రపంచ స్థాయి టెండర్లు, 200 కోట్లు సమకూరే అవకాశం అంటూ వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తొలి ఉచిత సిలిండర్కి 4 రోజుల గడువు, ఇంకా బుక్ చేసుకొని వారు వెంటనే చేసుకోవాలి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి, ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం (?). జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాద వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు సగం కాలే నోట్ల కట్టలకు సంబంధించిన పలు వీడియోలను తీశారని, కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్లో నుంచి డిలీట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెల్లడించింది. ఆ వీడియోల తాలూకు కాపీలు తీయొద్దని, వాటిని ఎవరికి పంపించొద్దని పై అధికారుల నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్టు అందులో పేర్కొంది. నిజంగానే ఉన్నతాధికారులు అలా డిలీట్ చేయాలని ఆదేశించుంటే అది సాక్ష్యాధారాల ధ్వంసం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు అగ్ని ప్రమాదం జరిగిన రోజు తను స్టోర్ రూమ్లోకి రాకుండా అడ్డుకున్నారన్న జడ్జింటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ప్రజలకు అనుమానాలు మరింతగా పెంచుతుంది. ఆ రోజున అగ్నిమాపకు చెందినటువంటి 6 అధికారులను, 5 పోలీసు అధికారుల్ని మాత్రమే స్టోర్ రూమ్లోకి అనుమతించారని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో ఆ కానిస్టేబుల్ పేర్కొన్న సమాచారం. కాగా ఢిల్లీ పోలీసులు బుధవారం జడ్జి ఇంటికి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని ప్రమాదం జరిగిన రోజు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలు సేకరించారు. మరోవైపు జస్టిస్ వరంపై ఎఫ్ఐఆర్ దాఖలకు ఇవ్వాలంటూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలంటూ న్యాయవాది మాథ్యూస్ జే నెడుంపరా చేసిన విజ్ఞప్తిని సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం ధర్మాసనం తిరస్కరించింది. బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నెడుంపరా ఈ అంశం గురించి ప్రస్తావించారు. జడ్జింటి ప్రాంగణంలో నోట్ల కట్ల వ్యవహారంపై 25 పేజీల సమగ్ర డాక్యుమెంట్ ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం ద్వారా సుప్రీంకోర్టు అద్భుతమైన పనిచేసిందని, అయితే ఈ అంశం విస్తృత ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున తన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ స్వీకరించాలని కోరారు. దీనికి సీజీఐ బహిరంగ ప్రకటన చేయొద్దని వారించారు. ఈ వ్యాజ్యంలో
సహ పిటిషనర్గా ఉన్న ఒక మహిళ ఇదే ఒక సాధారణ పౌరుడిపై కేసు నమోదై ఉంటే సిబిఐ ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అతను వెంటపడేవని చెప్తుండగా సీజీఐ మధ్యలో జోక్యం చేసుకుని ఆపేశారు. నిర్ణీత విధానం ప్రకారమే ఆ పిల్లి విచారణకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ జస్టిస్ వర్మ బదిలీ నిరసిస్తూ నిర్వాధిక సమితికి దిగిన అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజును కలిశారు. దాదాపు 2 గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాపై ఆంక్షలు విధించండి. భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్పై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ సిఫార్సు చేసింది. సిక్కు ఏర్పాటువాదుల్ని అంతమొందించే కుట్రలో రా భాగస్వామిగా ఉన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి ఆంక్షల ప్రతిపాదన చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. కమిషన్ నివేదికలోని పలు అంశాలను ఈ కథనంలో ప్రస్తావించింది. భారతదేశంలో మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నట్టు ఆ కమిషన్ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. మత స్వేచ్ఛ ఉల్లంఘన విషయంలో ఆందోళనకర దేశంగా భారత్ను గుర్తించాలని ప్రతిపాదించింది. ఆయుధాల నమ్మే విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది. వియత్నాం కూడా మత స్వేచ్ఛ నియంత్రిస్తోందని ఆ దేశాన్ని కూడా ఆందోళనకర దేశంగా ప్రకటించాలని కోరింది. 2024లో భారత్లో మత స్వేచ్ఛ దిగజారిపోయిందని పేర్కొంది. ఆ ఏడాది బీజేపీ నేతలు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ముస్లింలు ఇతర మైనార్టీ మతాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూగర్భ క్షిపణి నగరం అంటూ భూమికి 500 మీటర్ల అడుగును నిర్మించిన వీడియోను విడుదల చేసిన ఐఆర్జీసీ అందులో ఖైబర్ షెకాన్స్, గద్రహాస్, సెజ్జిల్స్, హజ్కాసిమ్స్, పహేవ్ క్షిపణులు ఇప్పటికే ఇరాన్లో పలు భూగర్భ నగరాలు యుద్ధ మేఘాలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో క్షిపణులను భద్రపరిచే భారీ భూగర్భ నగరం వివరాలను ప్రపంచానికి తెలియజేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కళ్ళు మూసుకుంటారా, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకోలేదు, అధికారుల పేర్లు ఇవ్వండి, వారిపై చర్యలకు ఆదేశిస్తామంటూ విశాఖ జిల్లా భీమిలి పరిధిలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కంపెనీ అవాచ్ రియల్టర్స్ ఎల్ఎల్పి అడ్డగోలుగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్న కళ్ళు మూసుకున్నప్పటి జీవీఎంసీ రెవెన్యూ అధికారుల పేర్లను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. వాళ్ళపై చర్యలకు ఆదేశిస్తామని పేర్కొంది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరిగిన తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సాధ్యమైన త్వరగా నిపుణులతో కూడిన కమిటీని అక్కడికి పంపించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జాప్యం చేస్తే జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని వ్యాఖ్యానించింది. తీర ప్రాంతంలో నిర్మించిన రెస్టో బార్ల విషయంలో సర్వే జరిపి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను తాము ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ జూన్ 18కి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.